దానితో నిన్న ఒక మాట చెప్పినాను మా జిల్లా సమైక్య అధ్యక్షురాలకు. ఏం చెప్పానంటే, మీరు ఎక్కడైనా ఈ హైవే మీద ప్రధాన రహదారుల మీద సర్కారు భూమి ఉంటే ఆ మండల సమైక్య లీడర్కు దరఖాస్తు పెట్టుకోండి. సర్కారు భూమి ఉంటే 1 ఎకరమే కానీ 2 ఎకరాలే కానీ 3 ఎకరాలే కానీ మీరు దరఖాస్తు పెట్టుకోండి. మీ మండల సమైక్య జిల్లా సమైక్య కలిసి దరఖాస్తు పెట్టుకుంటే రేపు పొద్దున మీరు ఏ వ్యాపారం చేసుకున్నా, పాడి పరిశ్రమనే కానీ, గొర్రెల పెంపకమే కానీ, ఇంకే కార్యక్రమమైనా ఆ మండల సమైక్యలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఎకరమో 2 ఎకరాలో 3 ఎకరాలలో మీరు ఆ వృత్తిలో మీరుంటే, పొదుపు చేసుకుంటే 4 పైసలు సంపాదించిన వారు అవుతారు కనుక మళ్ళీ చెప్తున్నా, ఈరోజు జిల్లా సమైక్యకు మండల సమైక్యకు మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి. మీటింగ్ పెట్టుకుని ఇదే ఉండాలి, మన 4 రహదారులు ఉంటుంది. ఎంతో పిల్లలు ఎకరం 2 ఎకరాల జాగా ఉంటుంది. అయ్యా మాకు 2 ఎకరాల జాగేది మా మండల సమైక్యకు మేము పొదల పెట్టుకుంటాం. లేదా బాంబే హైవే ఉంటుంది, లేదా ఇప్పుడు తాగలపల్లి నుంచి సింగూరుకు ఉన్నది, లేదా జోగిపేట వట్టిపల్లి ఉంటుంది, లేదా కంకోలు తప్పాడు ఉంటుంది, లేదా తేజ్మాల్ ఎల్లిపేట ఉన్నది. ఈ రకంగా అల్లాదూరు పెట్టకుంటున్నది. ఎక్కడైనా మనకు సర్కారు భూమి ఇంత దొరికితే మన భవిష్యత్తులో దొరకదు కనుక సర్కారు భూమి ఉంటే దాన్ని మీరు మండల సమైక్యకు జిల్లా సమైక్యకు మనం కేటాయిస్తే రేపు ఏదో ఒక వ్యాపారానికి ఆ మండల సమైక్య పని చేసుకొని 4 పైసలు సంపాదించి పొదుపు చేసిన దిశగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అన్ని విషయాలు చెప్తున్నా, మీ అందరూ ఒకటే గుర్తు పెట్టుకోండి. ఈరోజు చీరల పంపకం జరిగింది ఇందిరమ్మ పేరు మీద. నా తల్లులు ఈరోజు చీరలు కట్టుకుని వచ్చింది. ఈరోజు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, మీ దాంట్లో ఎవరికైనా అర్హత ఉండి ఇల్లు అవసరం ఉంటే ఖచ్చితంగా సర్కారు మీకు బాధ్యతగా ఉంటుంది. కొత్త రేషన్ కార్డు, సన్న బియ్యం వస్తున్నాయా? తెలియదా?